మొదట సోమలరాజు ఫౌండేషన్ అనే సంస్థ ఆధ్వర్యంలో మన శివరాజు గారు స్థాపించి ముఖ్యంగా గ్రామీణ ప్రజలు అనేక రుగ్మతలతో బాధపడుతున్నారని, వారికి సరైన వైద్య సహకారాలు ఉండవు, పిల్లలకు చదువులు ఉండవు, వాళ్ళు బంటు ముసలు ఉంటారు, వాళ్ళని సరిగ్గా చూసేవాళ్ళు లేక వాళ్ళ అనాథులుగా మారి ఎన్నో కార్యక్రమాలు చూసేందుకు అభిమానం లేక అందరూ ఉంటారు. వీళ్ళందరి కోసం తాను చలించిపోయి ఏదో ఒక విధంగా వారికి సహకారం అందించి వారిని కూడా సమాజంలో ఉన్నత స్థాయికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ సంస్థను పెట్టి ఆయన తన మేధాశక్తితో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి వాళ్ళందరికీ సేవ చేయాలనే దృక్పథంతో కార్యక్రమాలు సాగిస్తున్నారు. అందరికీ రాదు ఇది అన్నమాట. సేవ చేసే గుణం వస్తుంది ఎవరికైనా, కొందరికే అదే. వాడిపోతే పోలే మనకు వచ్చిందే, మనం బాగుపడి మనం వెళ్ళిపోతే చాలు, మనము మన పిల్లలు అనుకొని వెళ్ళిపోతాం. అట్లా వీళ్ళంతా పేద ప్రజలంతా నా వాళ్లే అనే దృక్పథంతో ఆయన ఎలాగైనా వాళ్ళను, కొంతమందికి ఉంటుంది పాపం, పేదోళ్ళకు డబ్బులు ఉండవు, ఏముండవు, రోగం గుండె జబ్బు ఉంటుంది, క్యాన్సర్ ఉంటుంది, ఇట్లా రోగాలన్నీ వస్తుంటాయి, డబ్బులు ఉండవు, చూపించుకోలేరు, ఎవరికి చెప్పుకోలేరు. ఎవరైనా ఇంకా పిల్లలు అయితే కొంతమంది ఇప్పుడు చూస్తాను మన ఇళ్ళలో పిల్లలు కూడా, మనకు పుట్టిన పిల్లలు కూడా చూడడంలే, చూస్తున్నట్టు వెళ్ళిపోతాయి. ముసలు అంతా ఏం లేని వాళ్ళ దగ్గర ఏంటంటే పీక్కొని తినేద్దాం అనుకుంటారు, కానీ చూడరా, చూస్తారా, ఏం చూడరు. అట్లా అందుకని సేవాగుణంతో ఆయనకు దేవుడు సేవాగుణం అనేది ఇచ్చినాడు అన్నమాట. చలికాలంలో ఎక్కడైనా కానీ ఏమి ఉండదు బాబు, వాళ్ళు రాత్రి పగులంతా అడుక్కుంటారు, సాయంత్రం పోయి అక్కడ ఆడన వరండాల్లో ఆడ పండుకుంటారు. వాళ్ళకి దుప్పటి ఉండదు, కింద పరుచుకుండే ఉండదు, ఏముండదు. అట్లా వారికి కూడా శివరాజు చలించి ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి అతనే సొంతం గ్రామంలో పర్యటించి, పట్టణాల్లో పర్యటించి వాళ్ళకు దుప్పట్లు కూడా పంపిణీ చేసినాడు అన్నమాట. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మనము కూడా వాళ్ళకు మన సహకారం అందించి, మీరేం డబ్బులు అవి ఇవ్వమని చెప్పలే సార్, మీరు ఎవరన్నా వాళ్ళకి తెలియకున్నా కూడా మీరు వచ్చి సార్ అతను చాలా పాపం పేదవాడు, అతనికి ఎవరు లేరని చెప్పినా కూడా వాళ్ళు చలించి ఆయనకి హాస్పిటల్ పంపించేందుకు ఖర్చులకు కానీ, అది చూసే మందులకు కానీ సహాయ సహకారాలు అందిస్తారు. కాబట్టి ఇలాంటి సంస్థను మన దగ్గరకు వచ్చేందుకు మనం ఎంతో కృతజ్ఞతలు తెలుపుకొని వాళ్ళు చేసే సేవలు మనం చేసుకొని మనం ఒక రకంగా సమాజంలో వెలుగొందితే వాళ్లకు మంచి పేరే, మనకు కూడా మంచి పేరు ఉంటుంది. కాబట్టి మీరందరూ కలిసి కట్టుగా ఏమైనా కానీ ఏమైనా సమస్యలు ఉంటే ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన తక్షణమే స్పందించే గుణం ఉంది, స్పందిస్తాడు, మీకు తగిన సహాయ సహకారాలు అందిస్తాడు. మీరు అవన్నీ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నేను ఏంటంటే అదే